గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పెట్టుబడులే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో కొత్తగా 4P విధానం, ఇతర రాష్ట్రాలను 5 అత్యుత్తమ పాలసీల పరిశీలన, ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రానికి పారిశ్రామిక సౌరభాన్ని తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన 2023-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం సాధ్యం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, దీనికోసం నిబంధనలు సరళీకరించాలని యోచిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికోసం కొత్తగా 4P విధానం తీసుకురావాలని ఆలోచిస్తోంది. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులోనే వాటిని ఉపయోగించుకుని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి రంగాలు పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని చంద్రబాబు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మనం ఎన్నో ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నటువంటి మాట. ఇకపోతే 674 కోట్ల రబీ బకాయిలు విడుదల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయం, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయమని పౌర సరఫరాల మంత్రి శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం బకాయి పడిన సొమ్ము అందజేసే కార్యక్రమాన్ని ఏలూరులో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ మాట్లాడుతూ, ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము చెల్లించకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు వేగంగా అది పరిష్కరించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, అద్భుతమైనటువంటి అంశం. ఇదివరకు కూడా ఇట్లా బకాయిలు చెల్లించారు. అప్పుడన్నీ జగన్ బట్టన్లు నొక్కేవాడు. ఇప్పుడు మంత్రికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అది కూడా కూటమిలో ఉన్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి మంత్రికి అవకాశం ఇచ్చారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర, ఎవరి పని వాళ్ళు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలంటారు. మంత్రి చేయాల్సిన పని ప్రతిదీ ముఖ్యమంత్రి బట్టలు నొక్కడం కాకుండా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. లేకపోతే వరుసగా 6వ ఐఐటి మద్రాస్ మేటి, ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎన్సి బెంగళూరు, ఫార్మసీలో NIPER హైదరాబాద్కి ద్వితీయ ర్యాంకు, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు 6-7 స్థానాలు, న్యాయ విద్యలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంకు, NIRF ఉత్తమ జాబితా విడుదల అన్నటువంటిది హైలైట్ చేశారు. మొన్నటిదాకా ఆంధ్ర యూనివర్సిటీ సర్వనాశనం అయిపోయిందని చెప్పారు. తెర చూస్తే ఆంధ్ర యూనివర్సిటీనే ఇప్పుడు పరువు నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్ది. దాని మీద చేసిన దుష్ప్రచారం అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. లేకపోతే తుంగభద్రకు స్టాప్ లాగ్ అంటూ నీరు పూర్తిగా వృధా కాకముందే ఏర్పాటుకి నిర్ణయం. గల్లంతైన తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమై నీటిని మరీ క్రస్ట్ గేట్ల తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాలనలో SC/STలకు నరకయాతన, 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక, వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, నెలకు 5 SC/STల హత్య, సగటున రోజుకు 8 దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ దీంట్లో ప్రభుత్వం నుంచి సహజ సిద్ధమైనటువంటి నేరానికి సంబంధించినటువంటి అంశం ఈ 2 నెలల నుంచి చూసినా అట్లాగే ఉంటుంది. ఇందులో కులాన్ని బేస్ చేసుకుని హైలైట్ చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. లేకపోతే నీటి కేటాయింపులు మార్చడానికి వీల్లేదు, తెలంగాణ వాదన అర్ధరహితం, రాష్ట్ర విభజనకు చట్టం, ట్రిబ్యునల్ అవార్డులకు కట్టుబడి ఉంది, ఆధునికీకరణతో నీటి మిగులు అన్నది వాస్తవం కాదు, 11వ షెడ్యూల్లోనే కొత్త ప్రాజెక్టులు, తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసుపై ఏపీ ప్రతిస్పందన, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు, కృష్ణా జిల్లాల్లో 75% విశ్వసనీయత వద్ద 555 TMC నీళ్లు తమకు దక్కుతాయని తెలంగాణ రాష్ట్రం పేర్కొన్న అర్ధరహితం, 65% విశ్వసనీయత వద్ద తెలంగాణ మరో 43 TMCల కేటాయింపులు కోవడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు, తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది, నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఖరారైన అంశాలు మళ్లీ తిరగతోడేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు, బచావ్ ట్రిబ్యునల్ ఖరారు చేసిన అంశాలు మళ్లీ తిరగతోడలేమని బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా ఇప్పటికే స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. సోమవారం కృష్ణా ట్రిబ్యునల్కి సమర్పించిన తన ప్రతిస్పందనలో ఈ మేరకు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని విభజించారు. వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని పేర్కొన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 3-4 ప్రకారం అప్పటికే అమల్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్ తీర్పులకు రాష్ట్ర విభజన చట్టం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ చట్టంలోనే సంబంధిత ట్రిబ్యునల్ అవార్డులను ప్రస్తావించారు. ఆ ట్రిబ్యునల్ తీర్పులను మార్చడానికి వీల్లేదు, ఆ కేటాయింపులకు చట్టబద్ధమైన రక్షణ ఉంది. విభజన చట్టానికి ఇతర చట్టాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్కు భిన్నంగా ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళకూడదని ఏపీ తన ప్రతిస్పందనలో పేర్కొంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం అంటే రాష్ట్ర నీటి హక్కులు కాపాడుతూ న్యాయపరంగా ట్రిబ్యునల్లో పోరాడుతూ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్రానికి కృష్ణా జలాల పరంగా నాడు వైఎస్ జగన్, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి వల్లే
అన్యాయం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మిగులు జలాలు కోరబోమంటూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా లేఖ రాసి రాయలసీమ కృష్ణా నీటి హక్కులకు నష్టం కలిగించారు గుర్తు చేశారు. జగన్ హయాంలో ట్రిబ్యునల్ విచారణాంశాల పరిధి పెంచకుండా గట్టిగా పోరాడలేకపోయారని, అందువల్ల తెలంగాణ మళ్ళీ అన్ని అంశాలు తిరగదోడేందుకు వీలు కలిగిందన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డ్రగ్స్ కేసులో రావి సాయి మస్తాన్ అరెస్ట్, రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో పేరు తెరపైకి గుంటూరులో అదుపులోకి తీసుకున్న సెబ్ పోలీసులు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. డ్రగ్స్ కేసులో గుంటూరు నగరానికి చెందిన రావి సాయి మస్తాన్ రావును విజయవాడ సెబ్ పోలీసులు సోమవారం గుంటూరులో అరెస్ట్ చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన నటుడు రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య జరిగిన వివాదం సందర్భంగా సాయి మస్తాన్ రావు పేరు తెరపైకి వచ్చింది. తనపై లావణ్య పలు ఆరోపణలు చేశారు. సాయి డ్రగ్స్ సరఫరా చేస్తూ వినియోగిస్తున్నారు. 2 నెలల కిందట రైల్లో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్తో రావి సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుండి సాయి పరారీలో ఉన్నాడు. తీగలాగితే గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ వెళ్లి 35 గ్రాముల MDMA డ్రగ్ కొనుగోలు చేశాడు. అక్కడి నుండి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా ఏడాది జూన్ 3న సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురు చూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్ కాజా మొహిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్లను కూడా అదుపులో తీసుకున్నారు. వీరిని సెబ్ పోలీసులు విచారిస్తే రావి సాయి మస్తాన్ రావు ఇచ్చిన చిరునామాతో గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్టు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు A5గా సాయిని పేర్కొన్నారు. 2 నెలల నుంచి పరారీలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు దొరికాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, ప్రైవేట్ మంత్రం మారని తంత్రం అంటూ కొత్త వైద్య కళాశాలను PPP విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. PPP విధానంలో కళాశాల, బోధనాసుపత్రి ప్రైవేటు వ్యక్తుల ఆజిమాయిషి. వారు నిర్ణయించిన మేరకే వైద్య విద్య ఫీజులు, పేదల వైద్యానికి ఛార్జీల వసూలు. ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుబట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ. ఇప్పుడు గద్దెనెక్కాక మాట మార్చి ఏకంగా ప్రైవేటు వారికి దారాదత్తం. 2014-19 మధ్య ఒక్క వైద్య కళాశాలను ఏర్పాటు చేయని చంద్రబాబు అంత డబ్బు లేదని ఖర్చు దండగాని అడుగు ముందుకు వేయని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 కొత్త కాలేజీలకు శ్రీకారం. ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల లక్ష్యం. మరోవైపు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మరిన్ని MBBS సీట్లు. మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సీట్లకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. తద్వారా ఇటు ప్రజలు అటు విద్యార్థులకు ప్రయోజనం. ఇప్పుడు మళ్ళీ బాబు రాకతో పేదరోగుల జేబులకి చిల్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నాడు ఇలా ప్రచారం చేశారు. వీళ్ళను ఇప్పుడు ఏం చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ అప్పట్లో MBBS పట్టా అందుకుని వైద్య వృద్ధి చేద్దామని కళ్ళగానే నిరుపేద విద్యార్థులు నిలువున దగా చేసింది జగన్ సర్కార్. 5 మెడికల్ కాలేజీలో ఉన్న 700 MBBS సీట్లో కన్వీనర్ కోటా కాకుండా అదనంగా 2 కేటగిరీలు పెట్టి 318 సీట్లకు 12 లక్షలు 20 లక్షల ఫీజులు పెట్టారు అంటూ జగన్ నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు మాయాబజార్. సర్కార్ వైద్య కళాశాలలో ఏడాదికి 15,000 ఉండి MBBS ఫీజుని 20 లక్షలు చేసి దోచుకుంటున్నాడు అంటూ ఆనాడు లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పెడుతూ ఇప్పుడు కథ మార్చారు. వాళ్ళు అంతకంటే దారుణంగా చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే IIT మద్రాస్ టాప్ అన్నటువంటి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు నిందలతో సరి అయినా నిధులు ఇవ్వరు మరి అంటూ గ్రామీణ స్థానిక సంస్థల నిధులు 998 కోట్లు విడుదల చేయని సర్కార్. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల. కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాలో జమకు బ్రేక్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2 నెలలుగా తీవ్ర జాప్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ సర్దుబాటు మాకొద్దు అంటూ కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వంపై ఉపాధ్యాయుల కన్నెర్ర, పని సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్. తప్పుల తడగ్గా జాబితాలు రూపొందించారని ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మార్కెట్లోకి 3 కొత్త వంగడాలు. NG రంగ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సృష్టి. శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లామ్ పెసర, వేరుశెనగలో ICAR కోనార్క్ రకాలు. దక్షిణాది రాష్ట్రాల్లో సాగు కనువైన వంగడాలు ప్రధానితో ఢిల్లీలో విడుదల చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూ సర్వే రాళ్లన్నీ తీసేయండి అంటూ ప్రభుత్వ స్థలంలో గుడిసెలను తొలగించాలి మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో భూముల్లో వేసిన సర్వే రాళ్లను తొలగించాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ సర్వే పేరుతో భూముల వివరాలను అస్తవ్యస్తం చేశారని, వైఎస్ జగన్ బొమ్మలతో సర్వే రాళ్లు వేశారన్నారు. అలాంటి రాళ్లను తొలగించాలని ఆదేశించారు. టెక్కల్ NTR కాలనీ, మండాపొలం కాలనీలో కొత్తగా పట్టాలు పుట్టుకొస్తున్నాయని వాటిని సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించాలన్నారు. అనంతరం రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, కొత్త వారి నియామకాలపై కార్యకర్తలతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి పేరుతో IPL టీం అంటూ రాష్ట్ర రవాణా యోజన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అమరావతి పేరుతో IPL క్రికెట్ జట్టును ప్రోత్సహిస్తామని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ కార్యాలయం సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యం కల్పించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గంట పాటు ఆటల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్ పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి జై హో BC అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, రుణాలు, యూనిట్ల ఏర్పాటు, గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాల వినియోగం,
పీఎం విశ్వకర్మ యోజన వంటి పథకాలు, ఎన్సీడీసీఎల్ వంటి సంస్థల నిధులపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు, ఏటా 5 లక్షల మందికి శిక్షణ ఉపాధి లక్ష్యం, ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బీసీలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలో, సొంత కాళ్ళపై నిలబడేలా ప్రణాళికలు రచించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. బీసీల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఉపకరించేలా కేంద్రం పలు పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పీఎం విశ్వకర్మ యోజన, జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తదితర పథకాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయకారం అందిస్తే ఏటా 5 లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి కల్పించారు. అసలు చూడండి, ఇక్కడ తెలివైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తూ అది చంద్రబాబుకి జేహో బీసీ అని చెప్పి రాసుకొచ్చాడు. 3 పథకాలు కేంద్ర ప్రభుత్వం అందే, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10% ఏదో ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇది మొత్తం చంద్రబాబే చేస్తున్నారన్న కోణంలో రాసుకొచ్చారు. పాపం బీజేపీ వాళ్ళకి అదే అతిపెద్దమైనది. అయితే ఏపీని ఆర్థికంగా ఆదుకోండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి పయ్యావుల లావు వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు బొగ్గన వెళ్ళినప్పుడు ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. బొగ్గనాన్న విజయసాయిరెడ్డి వెళ్ళి నిర్మలా సీతారామన్ గెలిచినప్పుడల్లా అడుక్కుంటున్నారని ఇప్పుడు అదే పద్ధతి జరుగుతుంది. ఎప్పుడైనా జరిగేది జీతాలకు సంబంధించినటువంటి డబ్బులు అవసరమైనప్పుడల్లా ఇదిగో అది విడుదల చేయండి, ఇది విడుదల చేయండి అని అడుగుతారు. అప్పట్లో అది నీతి బాహ్యమైంది, ఇప్పుడు అద్భుతమైన నీతి అయ్యింది. తప్పేం లేదు, ఇది అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పు కాదు. అయితే బ్రాండ్ ఏపీ అంటూ ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం. బాబు టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర వృద్ధి లక్ష్యం. నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు 10 ఓడర్ రైలు, 10 విమానాశ్రయాలు, పశ్చిమ కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయానం, అనుసంధానం ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం. 100 రోజుల్లోగా ముఖ్య పాలసీలు. సీఎం 16 పారిశ్రామికవేత్తలతో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి కండగా ప్రపంచ బ్యాంకు మళ్లీ తెరపైకి రుణ ప్రణాళిక. చంద్రబాబును కలిసిన బృందం ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. రాజధానిలో 2050 నాటికి 35 లక్షల జనాభా, 20% పచ్చదనం, పార్కులు, తగిన సదుపాయాల కల్పనకు భారీ వ్యయం. మరోసారి రాష్ట్రానికి రాని బృందం. ఆ తర్వాత రుణ మంజూరుపై స్పష్టత. గతంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదులతో గండి అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. లేకపోతే ఆసుపత్రిని భ్రష్టు పట్టించారు అంటూ ప్రజల నమ్మకం పూర్తిగా సన్నగిలిన సీఎం. ఆరోగ్య శాఖలో 2014-19 నాటి ఉత్తమ విధానం మళ్లీ ప్రవేశపెట్టండి. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు, నీటి వసతిపై అధ్యయనం, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, టీబీ రోగులకి నిరంతర ఔషధాలు, తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు, డోలీ మోతలు రిపీట్ అయితే సహించను. ఆసుపత్రుల్లో శిశువులు మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలతో ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు. మన హాస్పిటల్స్ పనితీరు దేశంలోనే బెస్ట్గా ఉండాలి. ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇదేంటో ఆసుపత్రులు కూడా పీపీపీ అంటే ఏంటి? ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చి డబ్బులు మనం కడితే ట్రీట్మెంట్ ఇస్తారని, అంటే మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డబ్బులు వసూలు చేయడం అది అత్యుత్తమ విధానం అవుతుందా? మరి అంటే ఒక భారీ భారాన్ని మాత్రం సైలెంట్గా వేస్తూ ఆడుతున్నటువంటి ఆట ఇది. ఇకపోతే ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా, పదోన్నతులకు తప్ప ఎందుకు పనికిరాదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల ఆర్థిక భారం. వర్క్షాప్ పర్యవేక్షణకి ఈడీలు పరిమితం. ఇప్పటికే జిల్లా స్థాయిలో రీజియన్లు బలోపేతం. ప్రధాన పాలనా వ్యవహారాలన్నీ వాటి పరిధిలోనే. జోనల్ వర్క్షాపు, ఈడీ పేషీలో భారీగా అధికారులు. రద్దు చేస్తే ఆర్థిక భారం సగానికి తగ్గే ఛాన్స్. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి. అంటే ఆర్టీసీలో జోనల్ వ్యవస్థ తీసేయబోతున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఈ వార్త జ్యోతి రాసిందంటే తెలుగుదేశం రాయిస్తున్నట్టు. ఇప్పుడు కనుక ఆర్టీసీ ఉద్యోగులు సైలెంట్గా ఉంటే అదే విధానం రద్దు చేసేస్తారు. ఒకవేళ ఆర్టీసీ ఉద్యోగులు కనుక ఆగ్రహించి ఉద్యమానికి కనుక చేపడితే అది మేము చెప్పలేదు కదా, పత్రికలు రాస్తే మాకేంటి సంబంధం, మేము అట్లాంటి ఉద్దేశం ఏం లేదని చెప్తారు. ఇది ముందుగా ప్రిపేర్డ్ సిస్టంలో నడిచేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి అంశం. ఇకపోతే విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి టీడీపీ దూరం. అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు ఉన్నందుకే వైసీపీ తరఫున బొత్స నామినేషన్. ఇది ఓ రకంగా జగన్ పోటీ చేయకుండా గెలిచిన సీట్ అనుకోవాలేమో. ఎందుకంటే ఏది ఎక్కువ కష్టపడకుండా వాస్తవంగా గత 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయడం జగన్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఎందుకంటే తనకి పోల్ మేనేజ్మెంట్ తెలుసు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు. అట్లాంటి వాడికి ఇచ్చారు సీటు. అభ్యర్థి ఎంపికే ఓ సంచలనమైంది. దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ తరఫున డబ్బులు ఖర్చు పెట్టి వైసీపీ తరఫున ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు డబ్బులు పెట్టి కొనగలిగినటువంటి స్తోమత ఉండి, ప్లస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేటటువంటి లీడర్ ఎవరు అంటే వంశీకృష్ణ యాదవ్ ఆల్రెడీ కొంతమందితో సంప్రదింపులు జరిపి ఆల్రెడీ వచ్చేస్తుంది, మేమే గెలిచేస్తున్నాం, మొన్న విశాఖలో చూపించాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చూపెడతా ఉన్నారు. విశాఖలో వచ్చేటప్పటికి స్థాయి సంఘ ఎన్నికలు కాబట్టి కొంతమందిని మేనేజ్ చేసుకోగలిగారు. బట్ ఇది వచ్చేటప్పటికి అంత సులభమా అన్నటువంటి సందేహం వచ్చింది. ఇప్పుడు చూస్తే ఏది ఇప్పటికి గండిబాబ్జీ పేరు వచ్చింది, పీలా గోవింద్ పేరు వచ్చింది, అలాగే
బైరా దిలీప్ పేరు వచ్చింది. ఫైనల్గా అయితే ఏమీ లేదని తేలింది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని, ఇవాళతో నామినేషన్లు గట్ట ముగుస్తుంది. ఇవాళ కనుక తెలుగుదేశం నామినేషన్ వెయ్యదు అన్నది జ్యోతి రాస్తున్నటువంటి అంశం. అదే జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించినట్టు అవుతుంది ఆఫ్టర్ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పచ్చు. ఇకపోతే లావణ్య తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పంచాయతీ గ్రామీణాభివృద్ధిలో ఉద్యోగుల బదిలీల కసరత్తు జరుగుతుంది అన్నటువంటి మరొక వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.